జూనియర్ మూవీ తెలుగు రివ్యూ. ఈరోజు రిలీజ్ అయిన జూనియర్ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే 45 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి కొడుకు పుడతాడు. ఆ తండ్రి కొడుకు మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటాడు. అది నచ్చని హీరో కిరీటి తండ్రికి దూరంగా ఉంటాడు. తర్వాత వాళ్ళు ఎలా కలిశారు, మధ్యలో జెనీలియా గారి క్యారెక్టర్ ఏంటి అనేదే మిగతా మూవీ స్టోరీ. ఈ మూవీ యొక్క పాజిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే నెంబర్ 1 వచ్చేసి డిఎస్పి గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. వైరల్ వయ్యారి సాంగ్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్స్ దగ్గర డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డిఓపి ఈజ్ గుడ్, పర్లేదు, బాగుంది. ఈ మూవీలో నాకు ఇవి పాజిటివ్ పాయింట్స్గా అనిపించాయి. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ స్టోరీ ఇంతకుముందు చాలా సినిమాలో చూసే ఉన్నాం. స్క్రీన్ ప్లే అనేది చాలా రొటీన్గా ఉంది. 20 years బ్యాక్ వచ్చిన మూవీస్లో ఉన్న స్క్రీన్ ప్లే లానే ఈ మూవీలో స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంది. మూవీ అంతా పార్ట్స్గా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా లేవు. ఇక హీరోగా చేసిన కిరీటి గారి యాక్టింగ్ కూడా బాగాలేదు. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగాలేదు. ఇక శ్రీలీల గారికి అయితే ఈ మూవీలో అంత స్కోప్ లేదు. జెనీలియా గారి క్యారెక్టర్కి పెద్ద ఇంపాక్ట్ లేదు. ఫైనలీ మూవీ ఎలా ఉందంటే బాలేదు. మూవీ టైటిల్కి మూవీకి అస్సలు సంబంధం లేదు. మూవీ అయితే నాకు నచ్చలేదు. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.